నేను ఒక హైందవ చాతాద శ్రీ వైష్ణవ రామానుజ గోత్రంలో జన్మించినటువంటి వాణ్ణి. మా పూర్వీకులు పూర్ణాంకితులుగాను చక్రాంకితులుగాను ఒక నిష్ట కలిగిన వైష్ణవ పితృపారంపర్యాచారంలో జీవించినటువంటి వారు. కొందరు పౌరోహితం చేసేవారుగాను, కొందరు అర్చకులుగాను మా కుటుంబాల్లో జీవించిన వారు ఉన్నారు. ఇప్పుడు ఆ విధానాన్ని కొనసాగిస్తున్న వారు మా రక్త సంబంధికులు ఉన్నారు. ఒక సనాతన వైష్ణవ సాంప్రదాయంలో జన్మించిన మేము ఎందుకు యేసు ప్రభువుని రక్షకునిగా నమ్ముకున్నాము అనే సంగతిని కూడా ఈ సెలబ్రేషన్లో నేను మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. మాది ఈ ప్రక్కనేనండి, కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురుటిగడ్డ శివాలయం వెనక వీధిలో మా ఇల్లు ఉంటుంది. మా నాన్నగారు పౌరోహితం చేసేది, రెండవది టైలరింగ్ కూడా చేసేవారు. మా అమ్మ మా చిన్న తాతగారు తాళపూడి రామాలయంలో పూజారి, మా పెద్ద తాతగారు భద్రాచలం రామాలయంలో పూజారి, మా మేనమామ గారు ప్రస్తుతం కొయ్యలగూడెంలో పూజారి, మా బావగారు చిన్న తిరుపతిలో వాహన పూజారి, మా మేనమామ భార్య తరపు తల్లిదండ్రులు గుంటూరు శివాలయంలో పూజారి ధూళిపాల అఖిలాండేశ్వరి మా మేనత్త. ఒక వైష్ణవ భక్తి సాంప్రదాయంలో జీవించిన మేము హైందవ భక్తిని బహునిష్టగా పాటించినటువంటి వారు. మాకు 2 మైళ్ళ దూరంలో కృష్ణానది ఉంటుంది. కృష్ణానది నుండి 2 కిలోమీటర్ల దూరంలో మా ఇల్లు. మేము చీకటితో ప్రొద్దు పడవక ముందే, ప్రజలు లేవక ముందే నా తల్లి మమ్మల్ని అందరినీ లేపి మేము ఆ చీకటిలోని లాంతరు తీసుకొని కృష్ణానదికి వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేసి మా ఇంట్లో నిలువెత్తు కోవెలు, అందులో పంచలోహ విగ్రహాలు ఉండేవి. ఆ కోవెల దగ్గర దీపధూప నైవేద్యం లేకుండా మేము మంచినీళ్ళు కూడా త్రాగేవాళ్ళం కాదు. 7 పర్యాయాలు పెద్ద తిరుపతిలో నా తల్లి తండ్రి మేమంతా కుటుంబ సపరివారంగా నిలువు దోపిడీ ఇచ్చాం. 21 సంవత్సరాలు కార్తీక మాసంలో నా తల్లి వ్రతం చేసింది. మా అమ్మగారు గజేంద్ర మోక్షం అనే పురాణం చెప్పేది. మేము ఉదయాన్నే ఉదయించే సూర్యుడి వైపు, అస్తమయ సమయంలో అస్తమించే సూర్యుడి వైపు, ఈ 2 సమయాల్లో ఏదో ఒకసారి సూర్యుడి వైపు తిరిగి దోసిట నీళ్లు పట్టి పాపోహం పాపకర్మాహ పాప ఆత్మ పాప సంభవ త్రాహిమా కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి అంటూ సూర్య నమస్కారం చేస్తూ ఉండేవాళ్ళం. అంటే మా అభిప్రాయం కూడా ఆనాడు మన పితరులైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు చూచిన ఆరాధనకు ఆకర్షితులై సూర్యుడే దేవుడని నమ్మి పూజించినట్లుగా మేము కూడా ఒక నిష్ట కలిగిన భక్తి సాంప్రదాయంలో ఆ రీతిగా పూజించిన వాళ్ళగా ఉన్నామని మమ్మలను గురించి నేను మీకు పరిచయం చేసుకుంటా ఉన్నాను. 1878వ సంవత్సరంలో నా తల్లి మరణకరమైన వ్యాధితో మంచం ఎక్కింది. మాకు దగ్గరలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్న ఇటు అవనిగడ్డ, అటు మచిలీపట్నం, ఇటు విజయవాడ, ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా నాన్నగారు అమ్మకు తీసుకుని వెళ్ళి వైద్యం చేయించారు. నా తల్లి పేరు పద్మావతి ఆండాళ్ళు తాయారు. ఒక నిష్ట కలిగిన వైష్ణవ సాంప్రదాయంలో ఎదిగినటువంటిది. మా తాతగారు పూర్ణాంకితులు, శంకు చక్రాలు కాల్చి నాలుక మీద వాత వేయించుకున్నారు. వారు శ్రీ వైష్ణవులు తప్ప ఎవరి చేత మంచినీళ్ళు కూడా త్రాగేవాళ్ళు కాదండి. అటువంటి నిష్టలో మేము బ్రతికినటువంటి వారు. ఇంగ్లీష్ మందుల వలన అమ్మకు ఎటువంటి స్వస్థత కలగలేదు. ఆ తరువాత మరి ఆయుర్వేదం అని, హోమియోపతి అని, ఇంకా ఆకుపసర్లని, వీటన్నిటి వల్ల తగ్గకపోతే ఎవరో అన్నారట, ఎవరైనా చేతబడి చేశారేమోనని. అప్పట్లో పేరుగాంచిన భూత వైద్యుడు నృసింహాద్రి రంగయ్య గారని నూజివీడులో ఉంటే ఆ భూత వైద్యుడిని తీసుకొని వచ్చి అమ్మకు వైద్యం కూడా చేయించాము. భూత వైద్యం వలన కూడా అమ్మకు స్వస్థత కలగలేదు. మా భక్తి విధానంలో మేము కొనసాగుతూ ఉన్నాము. కానీ మాకు ఏ విధమైనటువంటి నెమ్మది, స్వస్థత మా కుటుంబంలో, నా తల్లికి కానీ మా కుటుంబంలో మాకు కానీ ఏ విధమైన నెమ్మది లేని స్థితిలో ఉన్నాం. ఏ వైద్యం వలన, భూత వైద్యం వలన కూడా స్వస్థత కలిగిన నా తల్లి జీవితంలో చివరిగా విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో అమ్మగారు పేరు మీద నాన్నగారు పూజ చేయించారు. ఆ పూజ కుంకుమ అమ్మకు నిలువు బొట్టు పెట్టారు. ఆ బొట్టు పెట్టిన మర్నాడు ఒళ్ళంతా నీరు వచ్చేసి అమ్మ చనిపోవడానికి సిద్ధమైంది. ఒళ్ళంతా చెల్లి వచ్చేసింది. చూడ్డానికి కూడా భయానకంగా ఉన్న పరిస్థితిలో ఇక నాన్నగారు ఇక చేయగలిగింది ఏమిలాగ విడిచిపెట్టేశారు. మా ఊరు ప్రక్కన యార్లగడ్డ అనే పల్లెటూరులో పౌరోహితం చేయడానికి నాన్నగారు వెళ్ళాలి.
ఆ సమయంలో ఇంట్లో భోజనం లేక మంచంలో పడి ఉన్న మమ్మల్ని చూసి తిట్టారటండి. నువ్వు బ్రతికి మమ్మల్ని చంపుకు తింటున్నావు, నువ్వన్నా చస్తే మేమన్నా సుఖపడతాం, చావరాదా అని తిట్టి వెళ్ళిపోయారటండి. నా భర్త కూడా నేను చావాలని కోరిన తర్వాత నేను ఎవరి కొరకు బ్రతకాలని బాధపడుతూ నా తల్లి ఒక తీర్మానం చేసుకుందట. ఈ రాత్రి నా భర్త తిరిగి వచ్చేటప్పటికే నేను చనిపోవాలనుకుందటండి. మాకు దొడ్లోనే మంచినీళ్ళ బావి ఉంది, దాంట్లో దూకి చనిపోదాం అనుకుందట. కానీ నడుము నుండి క్రింద భాగం పూర్తిగా చచ్చుబడిపోవడాన్ని బట్టి ఆవిడ మంచం కూడా దిగడానికి వీలు కాక తనలో తానే కుమిలి కుమిలి ఏడుస్తూ చివరికి చావడానికి కూడా నాకు వీలు కాకపోయిందని ఎంతో వేదన పడుతుందటండి. అప్పుడు మా అమ్మగారికి ఒక ఆలోచన వచ్చిందట. నువ్వెంతో నిష్ట కలిగిన భక్తి చేశావు, ఒక భక్తి గల కుటుంబంలో నుండి నువ్వు వచ్చావు, నువ్వు పూజించినటువంటి వాళ్ళు నిన్ను రక్షించమని నువ్వు ప్రాధేయపడి అడిగావా అని మా అమ్మగారికి ఆలోచన కలిగిందట. ఆ ఆలోచన కలిగిందే తడవుగా తాను పూజించిన వాళ్ళందరినీ తలపోసుకొని వాళ్ళకి సంబంధించిన మంత్రాలు, తత్వాలు, శ్లోకాలు, పద్యాలు ఏవో చెప్పుకుంటూ మొక్కుబళ్ళు చేసుకుంటా ఉందటండి. ఒక్కరు కూడా అమ్మతో మాట్లాడలేదు, కనికరించలేదు. విసిగిపోయిన నా తల్లి అందరినీ తిట్టుకుంటూ చివరికి అనుకుందట, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, లేక వ్యర్థంగా ఇంతకాలం నేను ఈ భక్తి చేశానా? దేవుడు అనేవాడు ఉంటే ఈ రాత్రి నాతో మాట్లాడాలి, కానీ పక్షాన ఇకెవరికి నేను చెయ్యెత్తి దండం కూడా పెట్టను అనుకుందటండి. అనుకుని నిద్రపోయింది. ఆ నిద్రలో మా అమ్మగారికి తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఒక ప్రశస్తమైన కళ, భయంకరమైన ఉరుములు మెరుపుల మధ్యన తెల్లని వస్త్రాలు కలిగిన వాడై యేసు ప్రభు ఆకాశంలో నుండి వచ్చి నా తల్లి మంచం దగ్గర నిలబడి, అమ్మా దేవుడనేవాడు ఉన్నాడా, ఉంటే నాతో మాట్లాడాలి అన్నావు కదా, నేనే దేవుణ్ణి, నమ్మితే కాగితం మీద సంతకం పెట్టు, నేను నిన్ను బాగు చేస్తానన్నాడట. యేసు ప్రభు అని మా అమ్మకు తెలియదు. సరే, పైనుండి వచ్చాడు కనుక నా కోపంతో దేవతలందరినీ తిట్టుకున్నాను, స్వర్గం నుంచి వాళ్ళు వస్తున్నారు, నన్ను కానీ శపిస్తారేమోనని భయపడిపోతా ఉందటండి. కానీ ఒకే ఒకరు వచ్చి నిలబడ్డారు, పెన్ను పేపరు తెచ్చి మాట్లాడుతున్నారు. మా అమ్మకేం అర్థం కాలేదు. పైనుంచి వచ్చాడు కనుక స్వర్గం నుంచి దేవతలే వస్తారనేది మన విశ్వాసం అప్పట్లో. సో దాన్ని బట్టి వచ్చింది ఎవరు అని అందరితో పోల్చుకుంటుంది. ఈయన ఎవరిలాగాను లేడు, మరి స్వర్గం నుంచి వచ్చారు, నన్ను బాగు చేస్తానంటున్నాడు ఎవరు అనుకుంటూ ఉండగా భూత వైద్యుడు చెప్పిన మాట గుర్తొచ్చిందట. నీకు చేతబడి జరిగింది, నిన్ను చంపి తీసుకుపోవడానికి ఒక శక్తి నిన్ను వెంటాడుతుందని. హిందువులకి తెల్లగా కనపడితే దెయ్యం, క్రైస్తవులకు నల్లగా కనపడితే దెయ్యం అన్నట్టుగా మమ్మనుకుంటోంది. అయితే భూత వైద్యుడు చెప్పినట్టు ఇది దెయ్యమే కాబోలు, నన్ను చంపుకుపోవడానికే వచ్చింది, పెన్ను పేపర్ తెచ్చి సంతకం పెట్టమంటోంది, నేను సంతకం పెడితే నా ప్రాణం తీసుకుపోతుందని ఇక భయపడిపోతా ఉందటండి. మనగడ్డ సీతాయిలంకలో సెయింట్ ఆన్స్ హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ అమ్మ కొంతకాలం వైద్యం చేయించాం. అక్కడ యేసు ప్రభు శిలువ మీద ఉన్న ఒక శిల్పం ఉంది, అది గుర్తొచ్చిందటండి. అరే దైవం అనుకున్నాను, కాదు, ఈయన క్రైస్తవుల దేవుడు. మరి క్రైస్తవుల దేవుడైతే క్రైస్తవుల దగ్గరకు వెళ్ళాలి, మరి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఓహో, మా ఊళ్ళో ఉన్న క్రైస్తవులు నన్ను చంపమని వాళ్ళ దేవుడిని నా మీదకు పంపారు అనుకుందట. అనుకుని యేసు ప్రభువుని తిడుతోందటండి. నేను నీకేం ద్రోహం చేశాను, నేను నీకేం కీడి చేశాను, నేను నీకేం అన్యాయం చేశాను, నేను ఎప్పుడైనా నీ గుడికి వచ్చానా, అసలు నీ గుడికి వచ్చేవాళ్ళు మా ఇళ్లలో కూడా రారు, నువ్వు వచ్చి సంతకం పెట్టి అంటావా, ప్రాణం తీసుకుపోవడానికి వచ్చావా అని తిడతా ఉందటండి. ఆయన నిలబడి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అలా కళ అయిపోయింది. మరుసటి రోజు మరలా అమ్మను చూడడానికి ఒక క్రైస్తవ టీచర్ గారు వచ్చారు. ఆవిడ పేరు ఆరిగ శశిరేఖ, బోర్డు స్కూల్ టీచర్. ఈవిడ సాయంత్రం దాకా బ్రతుకుతుందో చచ్చిపోద్దో, స్కూల్కి వెళ్ళి వచ్చేదాకా ఉంటుందో ఉండదో చూసి వెళదామని వచ్చిందట. ఆ టీచర్ను చూడగానే మా అమ్మకు రాత్రి కల గుర్తొచ్చి, ఏమిటే శశిరేఖ, మీ దేవుడు నా కల్లోకి వచ్చాడు, నమ్ముకో సంతకం పెట్టమని పేపర్ పెన్ను తెచ్చాడు, ఇంకా నేను సంతకం పెడితే నా ప్రాణం తీసుకుపోయేవాడేమో, మాకు గొప్ప దేవతలు ఉన్నారు, మీ దేవుడు నన్ను బాగు చేయటం ఏంటి, అయినా మీ దేవుడే మనుషుల చేతిలో చచ్చిపోయాడు కదా అంటూ ఆ టీచర్తో మాట్లాడుతుందటండి. ఆ టీచర్ నిర్ఘాంతపై 2 చేతులెత్తి దండం పెట్టి, ఆండాళ్ళమ్మ గారు నిజంగా మీరు ధన్యులు, యేసు ప్రభువే మీతో మాట్లాడారు, ప్రభువు నమ్ముకోండి, ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారని చెప్పి వెళ్ళిపోయిందట. మా అమ్మ అంగీకరించలేదు. ఆ రాత్రి కాల అయిపోయింది. 2వ రోజు టీచర్ గారు వెళ్ళిపోయారు. అప్పుడు నా తల్లి 2వ రోజు రాత్రి మా నాన్నగారు పౌరోహితం చేయడానికి వెళ్ళిపోయారు. నిద్ర పట్టక తాను పూజించిన వాళ్ళందరినీ తలపోసుకొని ఏడుస్తూ మరలా తిరిగి మొక్కుబళ్ళు మొక్కిన ప్రయోజనం కలగలేదటండి.
అప్పుడు మా అమ్మగారికి ఒక పద్యం గుర్తొచ్చిందట. అక్కరకు రాని చుట్టం రొక్కిన వరమీని వెల్పు మోహరమును తానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడు వంగవలయు కదరా సుమతి అని. అప్పుడు అనుకుందట, యేసు ప్రభువా, నువ్వు దేవుడు కాదు నాకు తెలియదు, నీవే దేవుడు అయితే 6 నెలలుగా మరణంతో పోరాడుతూ మంచంలో పడి ఉన్న నేను ఈ రాత్రి లేచి నడవాలి. అది జరిగితే నువ్వు దేవుడు అని నమ్ముతాను, ఎక్కడికి వచ్చైనా సాక్ష్యం చెప్తాను అందటండి. తక్షణమే ఆకాశం నుండి గొప్ప వెలుగు నా తల్లి మీదకు రావడం, ప్రభు నా తల్లిని స్వస్థపరచడం, ఆ రాత్రే నా తల్లి లేచి నడవడం ప్రారంభించింది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆ రీతిగా స్వస్థపడిన నా తల్లి ఇంచుమించు 30 ఏళ్ళు బ్రతికి, మరలా చెప్తున్నాను, కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ శివాలయం వెనక వీధిలో మా ఇల్లు, ఆ ఇంటిని మందిరంగా మార్చి మా అమ్మగారు మా నాన్నగారు దేవుని పరిచర్య చేసి సంఘాన్ని కట్టారు. ఈ రాత్రి నా తల్లిని స్వస్థపరిచిన దేవుడు కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు, నీ ఆత్మరక్షణను, నీకు ఆత్మీయ స్వస్థతను, పాపము నుంచి విడుదలనివ్వగలిగిన నీతి సూర్యుడు, లోకమంతటి కొరకు ఒకే ఒక నీతి సూర్యుడు యేసు క్రీస్తుగా యూదా బెత్లెహేములో జన్మించాడు. ఆ యేసు క్రీస్తుని మీరు నమ్మితే ఈ క్రిస్మస్ ఆనందం మీ హృదయాల్లోనికి రావడమే కాదు, నరకాన్ని తప్పించుకుని నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటారు. అట్టి రక్షణ భాగ్యాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని ప్రభు మీకు దయచేయును గాక. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. Wish you happy advance Christmas. May God bless you. Praise the Lord. చక్కటి సందేశాన్ని మనకు అందించిన దైవజనులు అభిషిక్తులు మోజెస్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా.